రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని సంగమేశ్వర లాడ్జ్లో మహిళ మృతదేహం లభ్యమైంది. ఫరూక్ నగర్ మండలంలోని ముగిలిగిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలగడ్డ తాండాకు చెందిన శివలీల అనే మహిళ అనుమానాస్పద స్థితిలో లాడ్జ్లో శవమై తేలింది. శివలీల భర్త లేడని, ఇక ఒక కుమారుడు ఉన్నాడని పట్టణ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇక లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందచేయగా శవాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా సీఐ చెప్పారు. గత 3 రోజుల క్రితం లాడ్జ్లో శివలీలతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లుగా సమాచారం. శివలీల అనుమానాస్పద మృతి వెనుక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు గోల్కొండ లక్ష్మయ్య, తండ్రి పేరు రంజయ్య, 35 సంవత్సరాలు, లేబరు, కులం ముదిరాజు, నివాసం నర్సప్పగూడ, నందిగామ. కేసుకొచ్చి దరఖాస్తు ఇచ్చింది ఏమనగా, తన చెల్లెలైనటువంటి పిట్టల శివలీల, వైఫ్ ఆఫ్ లేట్ కుమార్, వయసు 34 సంవత్సరాలు, వృత్తి లేబరు, నివాసం నర్సప్పగూడ. తన చెల్లెలు మొన్న తేదీ 21/25 నాడు ఉదయం 8 గంటలకు మొగిలిగిద్దలో ఉన్న బ్యాంకుకు పని మీద వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో నిన్న తేదీ 21/1/2025 నాడు సాయంత్రం వాళ్ళ పోలీస్ స్టేషన్ అయినటువంటి నందిగామ పోలీస్ స్టేషన్లో తన చెల్లెలు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వీళ్ళు ఒక పర్సన్ దేవదాసు అనే అతని మీద అనుమానం వ్యక్తపరచడం జరిగింది. ఇదిలా ఉండగా ఈరోజు ఈయనకు మన కంప్లైంట్ గోల్కొండ లక్ష్మయ్యకి ఏం తెలిసిందంటే, షాద్నగర్ టౌన్లో ఉన్న సంగమేశ్వర లాడ్జ్లో తన చెల్లెలు అయినటువంటి శివలీల